సో నిజంగా చూసుకుంటే మరి మీ వ్యక్తిగత జీవితాన్ని ఈరోజు దానివల్ల కారణం వల్ల కూడా అవ్వు ఉండొచ్చు అని మీరు అంటున్నారు. సో నిజంగానే మరి వ్యక్తిగత జీవిత కారణాలు అయి ఉంటే మరి పార్టీలో చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేశారు. సరే వాళ్ళ మీద ఏం చేయాలో వ్యక్తిగత జీవితం మీరు అంటున్నారు. కానీ రేపొద్దున ఫ్యూచర్‌లో మరి ఇదే వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా తీసుకొని రేపొద్దున మీకు ఈ రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేయాలని చూస్తే ఏంటి సార్ పరిస్థితి? ఎవడా చేసినాడు? ఎవరు? ఈ జిల్లా వాళ్ళు, మా జిల్లా వాళ్ళు. హ్మ్. వాళ్ళకున్న శక్తి ఏంటి చేయడానికి? ఇదేమైనా సస్పెన్షనా చేసేయటానికి? హ్మ్. ప్రజలు అక్కడ. ప్రజలు మేము ప్రజల్లోకి వెళ్తాం మేము. వెళ్ళేటప్పుడు ప్రజల అంగీకారాన్ని బట్టి ఉంటుంది. ప్రజల నుంచి సస్పెండ్ చేసే అధికారం ఈ భూమి మీద ఎవడికి లేదు. హ్మ్. అది శాశ్వతమైనటువంటి అనుబంధం ప్రజలతో నాయకులకు ఉన్న అనుబంధం. ఇక నాకున్న అనుభవం లేటో చరిత్రలో చూస్తారు. వాళ్ళు ఏం చేయలేరు సార్. దెబ్బలు తిని 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 ఒళ్ళంతా గాయాలతో ఉన్నటువంటి నేను హ్మ్. ఈ గాయాలతో మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భాగవతం కూడా చదివాను. ముందుకు ఎలా వెళ్ళాలో కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో కర్మ సిద్ధాంతం అంతా అవగాహన చేసుకున్నాను ఎంతో కొంత. కాబట్టి ఆ ధైర్యాలు నాకున్నాయి. నాకు నేనే గురువు, నాకు నేనే శిష్యుడు, నాకు నేనే దశ దిశ. హ్మ్. ముందుకెళ్తాను. ఓకే. క్లారిటీగా ఒక విషయం అడుగుతాను. అంటే ఇప్పుడున్న మాటలు కాదు కానీ రేపొద్దున ఫ్యూచర్‌లో మీరు ఎలా వెళ్ళాలి, మీరు ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలనేది కాలమే నిర్ణయిస్తది అని అన్నారు కాబట్టి పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉన్నాయంటారా? లేదు సార్, ప్రజల నిర్ణయమే. అది నేను చెప్పలేను. ఇప్పుడు మీరు చెప్పలేరు. ఇప్పుడు నేనేం హ్మ్. కాలమే నిర్ణయిస్తుంది. అదే. అందుకే అది ఎవరు మనం చెప్పలేము అలాంటివి. హ్మ్. నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏమో మళ్ళీ పిలిస్తే చెప్పలేదు. అది కూడా జరగచ్చు. తెలియదు కదా. పిలవకపోవచ్చు. లెట్స్ వాచ్ అండ్ వెయిట్. చూద్దాం ఎలా జరుగుతుందో, దాని మలుపు ఎలా వస్తుందో చూద్దాం. ఓకే. సరే మామూలుగా ఇంటర్వ్యూలు అందరూ రెగ్యులర్గా అడుగుతారు. కానీ కొంతమంది మీరు చేసిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ గారు మీరు మీ కామెంట్లు చదువుకుంటున్నారా అని అడిగారు కొంతమంది. సో కొన్ని కామెంట్లు మిమ్మల్ని అడుగుతారు. ఆ కామెంట్లను క్వశ్చన్స్గా తీసుకుని మిమ్మల్ని అడుగుతారు. మీరు దానికి సమాధానం చెప్పగలిగి చెప్పండి, లేదంటే అక్కడ కట్ చేసేద్దాం. ఎందుకంటే అవి కొన్ని అబ్యూజ్డ్గా ఉన్నాయి. బట్ నేను అడుగుతాను. మీ ఎందుకంటే మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి నాకు నమ్మకంతో అడుగుతున్నాను. ఏమడుగుతున్నారంటే చాలామంది కట్టుకున్న భర్తనే ఈజీగా వదిలేసింది మీరెంత సార్, ఎమ్మెల్సీ పోగానే మిమ్మల్ని కూడా వదిలేస్తుంది మాధురి గారు అని మాట్లాడుతున్నారు. మాధురికి నాకు ఉన్న అనుబంధం ఏంటో మా ఇద్దరికి తెలుసు. మా ఇద్దరికి ఎవడు పెంచడు, ఎవడు పోషించడు, ఎవడు ఎండలో ఉన్నారు నీళ్ళలోకి రండి అని అడిగేవాడు లేడు. మాధురి నన్ను ఎలా చూసుకుందో, మాధురిని నేను ఎలా అభిమానిస్తాను, అది మా ఇద్దరి వ్యక్తిగతం. ఎవడో నాకు సలహాలు సూచనలు ఇచ్చే అక్కర్లేదు, మాకు తెలుసు. వాడికి నేను చెప్తున్న సమాధానం.